జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ద వేదాంత టీవీ ఛానల్కి స్వాగతం. నేటి నుంచి మార్గళి మాసం మొదలవుతుంది. మాసాలలో మార్గశిరి మాసం నేను అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు. ఈ మార్గశిర మాసంలో నారాయణుణ్ణి శరణు పాడినటువంటి ఒక మహాభక్తురాలు ఉంది. ఆమెని ఆండాళ్ అమ్మవారు. ఈ యొక్క అమ్మవారిని గోదాదేవి అని కూడా పిలుస్తారు. శ్రీవిల్లిపుత్తూరులో పేయాళ్వార్ గారి తన తోటలో తులసి చెట్టు కింద ఒక బాలిక చిరునవ్వు నవ్వుతూ ఈ యొక్క పేయాళ్వార్ గారికి కనిపించింది. ఈ బాలికే గోదాదేవి. భూమాత స్వరూపంగా అవతరించినటువంటి భక్తురాలు. అతి చిన్న వయసులోనే ఆండాళ్ అమ్మవారు శ్రీకృష్ణుడినే తన భర్తగా భావించి ఆ అమ్మవారి యొక్క ఒకే ఒక్క కోరిక మాత్రం నారాయణునినే పొందాలి అని. పేయాళ్వార్ గారు భగవంతునికి అర్పించే పూలమాలను ఆండాళ్ అమ్మవారు ముందే ధరించి అది తెలిసినటువంటి పేయాళ్వార్ గారు కలత చెందేవారు. కానీ ఆ రాత్రి శ్రీ మహావిష్ణువు స్వప్నంలో ప్రత్యక్షమై పేయాళ్వార్ గారితో ఇలా చెప్తారు: ఆండాళ్ ధరించినటువంటి మాలే నాకు ప్రియమైనది, అందుకే ఆమెకు పేరు వచ్చింది సూడికొడుత నాచ్యార్ అని. ఆండాళ్ అమ్మవారు ధనుర్మాసంలో 30 పాశురాలుగా తిరుప్పావైని రచించింది. ఇది ఒక పాటగా కాదు, ఇది ఒక వ్రతం కాదు, ఇది శరణాగతి మార్గం. జీవితాన్ని భగవంతుడికి అర్పించే ఒకే ఒక్క మార్గం అని ఆండాళ్ చెప్పింది. ఇంద్రుడిని ప్రార్థించవలసిన అవసరం లేదు, దేవతలను ఆశ్రయించాల్సినటువంటి అవసరం లేదు. ఒకే ఒక్క మంత్రం నారాయణుని శరణు వేడితే చాలు అని ఆండాళ్ అమ్మవారు చెప్తారు. ధనుర్మాసం అంటేనే శ్రీకృష్ణుడి యొక్క స్వరూపంగా చెప్తారు. ఆండాళ్ ఎందుకు మార్గశిర మాసాన్ని ఎంచుకుంది అంటే మాసానా మార్గశిరోహమి. ఈ యొక్క మాసం దేవతలకు ఉదయం, సాధనకు ఉత్తమ కాలం, అహంకారం తగ్గించే మాసం. బ్రహ్మీ ముహూర్త కాలంలో లేవాలి, స్నానం చేయాలి, నారాయణ స్మరణం చేయాలి. ఇదే నిజమైనటువంటి వ్రతమని ఆండాళ్ అమ్మవారు ఈ యొక్క మాసానికి గలటువంటి ప్రాశస్త్యాన్ని చెప్తారు. ఇక ఆండాళ్ అమ్మవారు శ్రీరంగానికి వెళ్ళి అక్కడ శ్రీరంగనాథుని దర్శించి ఆ క్షణమే ఆమె మనసులో ఒకే ఒక్క మాట, ఇక వేరే జీవితం ఏమీ లేదు. ఆ క్షణంలోనే అమ్మవారు శ్రీరంగనాథునిలో లీనమైపోతారు. ఇది పెళ్లి కాదు, ఇది లౌకిక కథ కాదు, జీవాత్మ పరమాత్మ ఐక్యం. ఈ యొక్క ఆండాళ్ అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఏకైక స్త్రీ ఆళ్వార్ ఈ యొక్క అమ్మవారు. భగవంతుని వరించినటువంటి భక్తురాలు. తిరుప్పావై రూపంలో మోక్ష మార్గాన్ని ఇచ్చినటువంటి దేవి. ఈ యొక్క అమ్మవారు ఆండాళ్ భగవంతుని కోరలేదు, భగవంతుడే ఆండాళ్ను కోరుకున్నారు. ఈ యొక్క అమ్మవారి యొక్క జీవితం ఒక సందేశం లాంటిది. భక్తి పరాకాష్ఠకు చేరితే భగవంతుడే మన వైపు వస్తాడు. ఆండాళ్ తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.